హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు జాబ్స్ ఇన్ తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు రిలీజ్ చేసినటువంటి 80,000 వేకెన్సీస్లో మనకి అన్ని డిపార్ట్మెంట్ల నుంచి వేకెన్సీస్ అయితే రిలీజ్ అయ్యాయి కదా. సో దీనికి సంబంధించి చాలామంది అడుగుతున్నటువంటి డౌట్ ఏంటంటే, ఏ పోస్ట్కి ఏ క్వాలిఫికేషన్ ఉండాలి, ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో జాబ్స్ ఉన్నాయా లేదా, అలాగే ఫైనల్ ఇయర్ డిగ్రీలో ఉన్నటువంటి వారు ఈ పోస్టులకి అప్లై చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుందా అని చెప్పేసి చాలామంది డౌట్స్ అయితే అడగడం జరిగింది. సో ఈ డౌట్స్ అన్నింటినీ కూడా ఈ వీడియోలో క్లారిఫై చేస్తాను. మీరు చివరి వరకు చూడండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి ఛానల్ని సపోర్ట్ చేయండి. చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. మీకు యూజ్ అయ్యే ప్రతి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ ద్వారా అందించడం జరుగుతుంది. సో ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేయండి. ఫస్ట్ టైం ఛానల్ని విజిట్ చేస్తే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. ఫ్రెండ్స్, తెలంగాణ తెలుగు మీడియం అభ్యర్థుల కోసం జనరల్ స్టడీస్ ఆబ్జెక్టివ్ బిట్స్ మెటీరియల్ని ప్రిపేర్ చేయడం జరిగింది. ఇవి తెలంగాణకి సంబంధించిన అన్ని కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్తో పాటు రైల్వే ఎన్టీపీసీ గ్రూప్ డీకి సంబంధించి తెలుగు మీడియంలో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వారికి కూడా ఈ జిఎస్ బిట్స్ అనేవి యూజ్ అవుతాయి. ఇవి ప్రీవియస్ ఎగ్జామ్స్లో అడిగినటువంటి బిట్స్తో పాటు మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కలిపి ఇవి ప్రిపేర్ చేయడం జరిగింది. అన్ని టాపిక్స్ ఉన్నాయి. డిస్క్రిప్షన్లో నేను మీకు శాంపిల్ పీడిఎఫ్ అలాగే కంప్లీట్ పీడిఎఫ్కి సంబంధించిన లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. శాంపిల్ పీడిఎఫ్ చూసి మీకు నచ్చినట్లయితే కంప్లీట్ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, చూడండి. ఫ్రెండ్స్, మనకి తెలంగాణలో 80,000 వేకెన్సీస్లో టీఎస్పీఎస్సీ గ్రూప్స్ నుంచి వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి. అలాగే టీఎస్ పోలీస్, టీఎస్ టీచర్ పోస్టులు, అలాగే రెవెన్యూ డిపార్ట్మెంట్లో వేకెన్సీస్, పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో వేకెన్సీస్తో పాటు నీటిపారుదల శాఖలో కూడా వేకెన్సీస్, ఇలాగా మనకి అన్ని డిపార్ట్మెంట్లో వేకెన్సీస్ రిలీజ్ అయ్యాయి కదా. సో ఇందులో మనకి టీఎస్పీఎస్సీ ద్వారా భర్తీ చేసేటువంటి టీఎస్పీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 అండ్ గ్రూప్ 4కి సంబంధించి క్వాలిఫికేషన్ ఏమి ఉండాలనేది ఫస్ట్ చెప్తాను. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ పోస్టులన్నిటికీ కూడా ఖచ్చితంగా ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ కలిగినటువంటి వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఎనీ డిగ్రీ అంటే మనకి ఇక్కడ బీఈ బీటెక్తో పాటు బీఎస్సీ, బీకామ్, బీజెడ్సీ, బీఏ, అలాగే బీఫార్మసీ చేసినటువంటి వారు, ఇలాగా ఏ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అయితే చాలామంది అడుగుతున్నది ఏంటంటే, ఫైనల్ ఇయర్ డిగ్రీలో ఉన్నటువంటి వారు అప్లికేషన్స్ పెట్టుకోవచ్చా అని చెప్పేసి అడుగుతున్నారు. మనకి నోటిఫికేషన్ రిలీజ్ అయ్యేటువంటి నాటికి మీ యొక్క డిగ్రీ అనేది కంప్లీట్ అయిపోయి ఉండాలి. ఓకే, సో అలా డిగ్రీ కంప్లీట్ అయి ఉంటేనే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోగలరు. సో మీరు ఫైనల్ ఇయర్లో ఉన్నట్లయితే మీరు నోటిఫికేషన్ రిలీజ్ అయ్యే నాటికి ఫైనల్ ఇయర్లో ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఈ పర్టికులర్ గ్రూప్స్ వేకెన్సీస్కి అప్లికేషన్స్ పెట్టుకోవడానికి నాట్ ఎలిజిబుల్ అనమాట. సో డిగ్రీ కంప్లీట్ చేసుకున్నటువంటి వారు మాత్రమే ఈ పోస్టులకి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. అయితే ఇక్కడ టీఎస్పీఎస్సీ గ్రూప్ 1కి సంబంధించి ఎనీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటేనే అప్లికేషన్స్ పెట్టుకోగలరు. ఇంటర్మీడియట్తో ఏ పోస్ట్ ఉండదు. గ్రూప్ 2కి సంబంధించి కూడా మనకి ఇంటర్మీడియట్తో ఏ పోస్ట్ ఉండదు. ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే అప్లికేషన్ పెట్టుకోవచ్చు. గ్రూప్ 4కి కూడా మనకి ఇక్కడ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవాలి. మనకి 2018లో మనకి ఈ యొక్క గ్రూప్ 4కి సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో దీనికి సంబంధించి అప్పుడు నోటిఫికేషన్ వచ్చినప్పుడు డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారిని ఈ యొక్క గ్రూప్ 4 వేకెన్సీస్కి తీసుకోవడం జరిగింది. అలాగే గ్రూప్ 3కి సంబంధించి మనకి ఇంతవరకు తెలంగాణలో నోటిఫికేషన్ అనేది రాలేదు. సో గ్రూప్ 3కి సంబంధించి యాక్చువల్గా మనకి ఇంటర్మీడియట్తో కూడా కొన్ని పోస్టులు అయితే ఉంటాయి. సో బట్ మనకి ఇప్పుడు రిలీజ్ చేసేటువంటి వేకెన్సీస్లో రిలీజ్ చేసినటువంటి యొక్క 1373 వేకెన్సీస్లో మనకి ఇంటర్మీడియట్ తీసేసి అన్నిటికీ డిగ్రీ క్వాలిఫికేషన్ ఇస్తారా, లేదా కొన్ని పోస్టులకి ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఇస్తారా లేదా అనేది మనం నోటిఫికేషన్ వచ్చిన తర్వాత చూడాల్సి ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్తో ఉన్నటువంటి పోస్టులు చూసుకున్నా కూడా చాలా తక్కువ వేకెన్సీస్ ఉంటాయి. మ్యాక్సిమం మనకి 80 to 90% వరకు ఖచ్చితంగా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వేకెన్సీస్తోనే మనకి ఈ యొక్క నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. సో గ్రూప్స్కి మ్యాక్సిమం మనకి అన్నిటికీ కూడా డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. ఇప్పుడు డిపార్ట్మెంట్ల వారీగా చూద్దాము. సో ఇక్కడ చూసుకున్నట్లయితే హోమ్ డిపార్ట్మెంట్లో ముఖ్యంగా మనకి ఎస్ఐ అలాగే కానిస్టేబుల్కి సంబంధించి 18,334 పోస్టులతోటి నోటిఫికేషన్ మనకి రిలీజ్ కాబోతోంది. సో మోస్ట్లీ మనకి ఏదైనా డిపార్ట్మెంట్ నుంచి ఫస్ట్ నోటిఫికేషన్ ఏదైనా వస్తుంది అనుకుంటే ఖచ్చితంగా అది హోమ్ డిపార్ట్మెంట్ నుంచి వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉన్నాయి. సో మనకి హోమ్ డిపార్ట్మెంట్ నుంచి కనుక నోటిఫికేషన్ 18,334 పోస్టులతో రిలీజ్ అయితే ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు కానిస్టేబుల్ పోస్టులకి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇంకా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నటువంటి వారు ఎస్ఐ పోస్టులకి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు.
కానిస్టేబుల్ పోస్టులకి ఇంటర్మీడియట్తో పాటు ఐటీఐ చేసినటువంటి వారు అలాగే డిప్లొమా చేసినటువంటి వారు కూడా ఈ పోస్టులకి అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇంటర్మీడియట్ ఆర్ ఇట్స్ ఈక్వివాలెంట్ అని చెప్పేసి నోటిఫికేషన్లో ఉంది. కాబట్టి ఇంటర్మీడియట్కి ఈక్వివాలెంట్గా ఉండేది ఐటీఐ ఉంటుంది, డిప్లొమా కూడా ఉంటుంది. కాబట్టి సో మీరు ఇంటర్మీడియట్ చదివినటువంటి వారు బోత్ మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ పోలీస్ జాబ్స్కి అప్లై చేయాలి అనుకుంటే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు కానిస్టేబుల్ పోస్టులకి. సో ఆల్రెడీ కానిస్టేబుల్ పోస్టులకి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్డ్ వీడియో అయితే చేశాను. సో చూడనటువంటి వారు ఉంటే చూడండి, డిస్క్రిప్షన్లో ఆ వీడియో లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను. అయితే పోలీస్ జాబ్స్కి సంబంధించి మనకి ఏజ్ లిమిట్ అనేది చాలా తక్కువగా ఉంటుంది కంపేర్ టు అదర్ వేకెన్సీస్. సో ఎందుకంటే మనకి పోలీస్ జాబ్స్ అంటే ఖచ్చితంగా ఫిజికల్గా ఫిట్గా ఉండాలి, అలాగే మంచి పర్సనాలిటీ కలిగి ఉండాలి. కాబట్టి సో అందువల్ల యంగేజ్ ఉన్నటువంటి వారినే తీసుకోవడం జరుగుతుంది. సో నిన్న కేసీఆర్ గారు అనౌన్స్మెంట్ ఇచ్చేటప్పుడు ఎక్సెప్ట్ పోలీస్ డిపార్ట్మెంట్ తప్ప మిగిలినటువంటి పోస్టులకి సంబంధించి ఏజ్ లిమిట్ అనేది మనకి ఇక్కడ 18 నుంచి 44 సంవత్సరాల వరకు యూఆర్ క్యాండిడేట్స్కి పెంచుతూ ఆయన అనౌన్స్మెంట్ అయితే చేశారు. అంటే 10 సంవత్సరాలు పెంచడం జరిగింది. అంతకుముందు 18 నుంచి 34 సంవత్సరాల వరకు ఉండేది. సో 10 సంవత్సరాలు యాడ్ చేసి ఏజ్ లిమిట్ కూడా పెంచారు. సో ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. అలాగే ఓబీసీ క్యాండిడేట్స్ కూడా 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. వారికి 49 ఇయర్స్ వరకు ఉన్నటువంటి వారు మిగిలినటువంటి పోస్టులకు అప్లై చేసుకోవచ్చు. బట్ హోమ్ డిపార్ట్మెంట్ నుంచి రిలీజ్ అయ్యేటువంటి ఒక ఎస్ఐ కానిస్టేబుల్కి మాత్రం మనకి ఇక్కడ ఏజ్ లిమిట్ అనేది వేరే విధంగా ఉంటుంది. 18 నుంచి 22 సంవత్సరాలని, 18 నుంచి 25 సంవత్సరాలని ఈ విధంగా ఉంటుందన్నమాట. సో పోస్టులను అనుసరించి. సో నేను ఆల్రెడీ కానిస్టేబుల్ పోస్టులకి సంబంధించి వీడియోలో చెప్పాను, వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. ఇంకా సెకండరీ ఎడ్యుకేషన్ అంటే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే సెకండరీ ఎడ్యుకేషన్లో 13,000 పోస్టులు ఉన్నాయి. సో ఇవి మనకి టీచర్ పోస్టుల కింద మనం అనుకోవచ్చు. ఎస్జిటి పోస్టులని అలాగే ఇతర టీచర్ పోస్టులకి సంబంధించి వేకెన్సీస్ అయితే రిలీజ్ అవుతున్నాయి. సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే డిఈడి కానీ బిఈడి కానీ చేసినటువంటి వారు ఈ పోస్టులకి అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. బిఈడి చేసినటువంటి వారు ఖచ్చితంగా డిగ్రీ కూడా కంప్లీట్ చేసి ఉండాలి. డిఈడి చేసినటువంటి వారు ఇంటర్మీడియట్ కూడా చేసి ఉండాలి. సో ఈ విధంగా క్వాలిఫికేషన్స్ ఉంటాయి. వీటికి ఎక్స్ట్రా క్వాలిఫికేషన్ కూడా ఉండాలి టీచర్ రిలేటెడ్వి. సో వారు మాత్రమే అప్లై చేసుకోగలరు. ఇంకా హెల్త్ అండ్ మెడికల్ ఫ్యామిలీ వెల్ఫేర్ నుంచి 12,755 వేకెన్సీస్లో మనకి 4,000 పోస్టులు, 4,000 పోస్టులు నర్సు పోస్టులే ఉన్నాయి. ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో వేటికి ఎన్నెన్ని వేకెన్సీస్ ఉన్నాయని మెన్షన్ చేశారు. అందులో 4,000 పోస్టులు నర్సు పోస్టులు ఉన్నాయి. ఆ నర్సు పోస్టులకి ఖచ్చితంగా మనకి జిఎన్ఎం నర్సింగ్ కానీ బీఎస్సీ నర్సింగ్ కానీ చేసినటువంటి వారిని తీసుకుంటారు. అవన్నీ కూడా పర్మనెంట్ పోస్టులు ఫ్రెండ్స్. సో ఈ 12,755 పోస్టుల్లో మనకి 4,000 పోస్టులు నర్సు పోస్టులు ఉన్నాయి. మిగిలినటువంటి పోస్టులు డాక్టర్ పోస్టులు కావచ్చు, ఇంకా ఇతర ల్యాబ్ టెక్నీషియన్ అండ్ ఫార్మసిస్ట్కి సంబంధించిన పోస్టులు అయితే ఉండే అవకాశం అయితే ఉంటుంది. ల్యాబ్ టెక్నీషియన్కి అయితే ఇంటర్మీడియట్తో పాటు ల్యాబ్ టెక్నీషియన్ కోర్స్ కూడా చేసి ఉండాలి. అలాగే ఫార్మసిస్ట్కి సంబంధించి డిఫార్మసీ కానీ బీఫార్మసీ కానీ ఎంఫార్మసీ కానీ చేసినటువంటి వారు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్ కనుక చూసుకున్నట్లయితే 7,878 వేకెన్సీస్ ఉన్నాయి. ఇందులో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే లెక్చరర్ పోస్టులు, అలాగే ప్రొఫెసర్ పోస్టులు, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, ఈ విధంగా మనకి పోస్టులు అయితే ఉంటాయి. వాటికి ఖచ్చితంగా వాటి రిలేటెడ్ కోర్సులు చేసినటువంటి వారు కానీ లేదా డిగ్రీ పీజీలు, మోస్ట్లీ మనకి పీజీ చేసినటువంటి వారు వీటికి సంబంధించి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. తర్వాత బీసీల సంక్షేమ శాఖలో మనకి 4,311 పోస్టులు అయితే రిలీజ్ అవుతున్నాయని చెప్పేసి మనకి ఇక్కడ వేకెన్సీ లిస్ట్లో మెన్షన్ చేశారు. ఇందులో ఎటువంటి వేకెన్సీస్ ఉంటాయి ఏంటనేది తెలియాల్సి ఉంది. వీటికి సంబంధించి కూడా మ్యాక్సిమం మనకి డిగ్రీతోనే వేకెన్సీస్ ఉంటాయి తప్ప ఇంటర్మీడియట్తో చాలా తక్కువ వేకెన్సీస్ ఉంటాయి మీరు ఏం చూసుకున్నా కూడా. తర్వాత రెవెన్యూ డిపార్ట్మెంట్లో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే 3,560 వేకెన్సీస్తో మనకి నోటిఫికేషన్ అయితే రాబోతోంది. సో దీనికి సంబంధించి కూడా డిగ్రీ అండ్ ఇంటర్మీడియట్తో కూడా వేకెన్సీస్ అయితే కొన్ని ఉండే అవకాశం అయితే ఉంది. తర్వాత షెడ్యూల్డ్ క్యాస్ట్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎస్సీ క్యాస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి 2,879 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఈ యొక్క బీసీ సంక్షేమం అలాగే ఎస్సీ షెడ్యూల్ డెవలప్మెంట్కి సంబంధించి ఎటువంటి వేకెన్సీస్ ఉంటాయి, ఆ పోస్టుల యొక్క జాబ్ రోల్స్ ఏంటనేది మనకైతే క్లియర్గా తెలియదు. అవి తెలిసినట్లయితే దాన్ని బట్టి ఎవరు ఎలిజిబిలిటీ ఉంటుందనేది చెప్పొచ్చు. తర్వాత ఇరిగేషన్ అండ్ కమాండ్ ఏరియా డెవలప్మెంట్కి సంబంధించి నీటిపారుదల శాఖకు సంబంధించి చూసుకున్నట్లయితే ఎక్కువగా మనకి సివిల్ ఇంజనీరింగ్ చేసినటువంటి వారికి ఏఈఈ పోస్టులు ఉండే అవకాశం ఉంటుంది. ఇంకా మెకానికల్ ఇంజనీరింగ్ చేసినటువంటి వారికి, ఇంకా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేసినటువంటి వారికి ఈ యొక్క ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో పోస్టులు అయితే ఉంటాయి. సో ఇందులో మనకి లష్కర్ పోస్టులు ఉంటాయో లేదనేది తెలియాల్సి ఉంది. ఎందుకంటే ప్రీవియస్గా మనకి
లష్కర్ పోస్టుల గురించి చాలాసార్లు మనకి న్యూస్ పేపర్లో అప్డేట్స్ అయితే వచ్చాయి. బట్ ఇందులో మనకి లష్కర్ పోస్టులు ఉంటాయా లేదా అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ లష్కర్ పోస్టులు ఉన్నట్లయితే వాటికి ఇంటర్మీడియట్ లేదా 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉంటుంది. సో యాక్చువల్గా ఈ లష్కర్ పోస్టులని విఆర్ఏలతో భర్తీ చేయాలని చెప్పేసి ప్రభుత్వం భావించింది. అది ఎంతవరకు చేస్తారనేది చూడాల్సి ఉంది. సో ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో మనకి ఏఈ పోస్టులు అయితే ఉండే అవకాశం ఉంది. ఇంకా ట్రైబల్ వెల్ఫేర్లో 2399 వేకెన్సీస్ ఉన్నాయి. సో వీటికి కూడా మనకి డిగ్రీ క్వాలిఫికేషన్తో వేకెన్సీస్ అయితే ఉంటాయి. ఇంకా మైనారిటీస్ వెల్ఫేర్లో కూడా డిగ్రీ వేకెన్సీస్తోనే మనకి డిగ్రీ క్వాలిఫికేషన్తోనే మనకి ఈ యొక్క వేకెన్సీస్ అయితే రిలీజ్ కాబోతున్నాయి. ఇంకా ఎన్విరాన్మెంట్ అండ్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్, సైన్స్ అలాగే టెక్నాలజీకి సంబంధించి మనకి ఇక్కడ 1598 వేకెన్సీస్ ఉన్నాయి. సో ఇందులో మనకి ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి చాలా ఎక్కువ వేకెన్సీస్ ఉన్నాయని చెప్పేసి మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించి కూడా ప్రీవియస్గా మనకి తెలంగాణ రాష్ట్రంలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎఫ్బీఓ పోస్టులు రిలీజ్ కావడం జరిగింది. సో ఒకసారి ఆ క్వాలిఫికేషన్స్కి సంబంధించిన నోటిఫికేషన్ పీడిఎఫ్ చూస్తే మీకు తెలుస్తుంది. సో డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఉండొచ్చు. ఇంకా పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్కి సంబంధించి చూసుకున్నట్లయితే 1455 పోస్టులు అయితే రిలీజ్ కాబోతున్నాయి. ఖచ్చితంగా జూనియర్ పంచాయతీ కార్యదర్శి పోస్టులు అయి ఉండొచ్చు. మనకి ప్రీవియస్గా కూడా ఒకసారి గవర్నమెంట్ లిస్ట్ రిలీజ్ చేసినప్పుడు సో ఈ 1455 పోస్టులని మనకు చూపించడం జరిగింది. సో మేబీ ఈ 1455 పోస్టులు జూనియర్ సెక్రటేరియట్, పంచాయతీ జూనియర్ సెక్రటేరియట్కి సంబంధించినటువంటి పోస్టులు అయి ఉండొచ్చు. అవైతే ఖచ్చితంగా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉండాలి. ఇంకా లేబర్ మరియు ఎంప్లాయ్మెంట్ డిపార్ట్మెంట్లో 1221 పోస్టులు ఉన్నాయి. వీటికి కూడా మనకి డిగ్రీ క్వాలిఫికేషన్తోనే వేకెన్సీస్ ఉంటాయి. ఇంకా ఫైనాన్స్, మహిళలు మరియు దివ్యాంగులు అలాగే సీనియర్ సిటిజన్స్కి సంబంధించి, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ మరియు అర్బన్ డెవలప్మెంట్కి సంబంధించి చూసుకున్నట్లయితే వీటికి కూడా డిగ్రీ క్వాలిఫికేషన్ అయితే ఉండాలి మున్సిపల్ డిపార్ట్మెంట్లో కూడా. అలాగే అగ్రికల్చర్ మరియు కోఆపరేషన్లో 801 పోస్టులు అయితే ఉన్నాయి. అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ ఒకసారి చూసుకున్నట్లయితే చాలామంది అడిగారు ఏఈఓ పోస్టులకి సంబంధించి. సో ఏఈఓకి సంబంధించి మనకి నోటిఫికేషన్ మేబీ ఈ యొక్క వేకెన్సీస్లో ఉండే అవకాశం అయితే ఉంది. మొత్తం 489 పోస్టుల భర్తీకి సంబంధించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినట్లుగా మనకి లాస్ట్ మంత్ ఒక అప్డేట్ అయితే వచ్చింది. సో మేబీ ప్రభుత్వం యాక్సెప్ట్ చేసినట్లుగా ఉంది. సో ఈ 800 వేకెన్సీస్లో ఏఈఓ పోస్టులు కూడా ఓకే, అగ్రికల్చరల్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్కి సంబంధించి ఐ థింక్ అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్కి సంబంధించినటువంటి పోస్టులు ఇవి. సో ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఈ పోస్టులకి సంబంధించి ఆ డిగ్రీతో పాటు అగ్రికల్చర్ రిలేటెడ్ కోర్సులు చేసినటువంటి వారు మాత్రమే ఎలిజిబిలిటీ అనమాట. ఇంకా ట్రాన్స్పోర్టు, రోడ్స్, బిల్డింగ్స్ డిపార్ట్మెంట్, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో 563 పోస్టులతో మనకి నోటిఫికేషన్ వస్తుంది. దీనికి కూడా డిగ్రీ లేదా ఇంటర్మీడియట్తో మనకి వేకెన్సీస్ అయితే రిలీజ్ అవ్వచ్చు. ఇంకా న్యాయశాఖ చూసుకున్నట్లయితే ఎల్ఎల్బితో పాటు మనకి స్టెనోగ్రాఫర్ పోస్టులు ఉండొచ్చు. ఇంకా జూనియర్ అసిస్టెంట్ లాంటి పోస్టులు ఏమైనా ఉండే ఛాన్స్ అయితే ఉంటుంది. కాకపోతే న్యాయశాఖలో ఎక్కువగా మనకి ఎల్ఎల్బి రిలేటెడ్ కోర్స్ చేసినటువంటి వారు ఎక్కువగా అప్లికేషన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. ఇంకా పశుపోషణ ఓకే, మనకి ఇక్కడ వెటర్నరీ డిపార్ట్మెంట్ నుంచి అలాగే మత్స్యశాఖ నుంచి 353 పోస్టులకి సంబంధించి మనకి కేటాయించారు. సో దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే వెటర్నరీ రిలేటెడ్ కోర్స్ చేసినటువంటి వారు, మత్స్యశాఖకు సంబంధించినటువంటి కోర్సులు, దాని రిలేటెడ్ కోర్సులు చేసినటువంటి వారు మాత్రమే ఎలిజిబిలిటీ ఉంటుంది. ఇంకా జనరల్ అడ్మినిస్ట్రేషన్, ఇండస్ట్రీస్ మరియు కామర్సు, యూత్ అడ్వాన్స్మెంట్, టూరిజం మరియు కల్చరు, ఇంకా ప్లానింగు, ఫుడ్ మరియు సివిల్ సప్లైస్, లెజిస్లేచరు, ఎనర్జీ ఇవన్నీ చూసుకున్నట్లయితే వీటన్నిటికీ కూడా మనకి మ్యాక్సిమం డిగ్రీ క్వాలిఫికేషన్తో మనకు అడిగే అవకాశం ఉంది. ఇక్కడ ఎనర్జీ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఇది ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి సంబంధించింది 16 పోస్టులు, చాలా లీస్ట్ వేకెన్సీస్ ఇవి నోటిఫికేషన్లో ఇక్కడ అంటే రిలీజ్ చేసినటువంటి వేకెన్సీస్లో. సో దీనికి సంబంధించి మనకి ఇక్కడ ఎలక్ట్రికల్ రిలేటెడ్ కోర్సులు కానీ బీటెక్ కానీ మనకి వాటికి సంబంధించినటువంటి ఆ రిలేటెడ్ యొక్క క్వాలిఫికేషన్స్ కలిగి ఉన్నట్టేనే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోగలరు. సో ఈ విధంగా మనకి మ్యాక్సిమం మీరు ఏ నోటిఫికేషన్ చూసుకున్నా కూడా ఏదైనా డిగ్రీ క్వాలిఫికేషన్ ఉంటే అప్లై చేయొచ్చు. కొన్ని పోస్టులకి ఆ రిలేటెడ్ కోర్స్ కూడా చేసి ఉండాలని చెప్పేసి అడుగుతారు చాలా లీస్ట్ వేకెన్సీస్కి. మ్యాక్సిమం మీరు ఏ డిగ్రీ క్వాలిఫికేషన్ ఉన్నా కూడా అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇంటర్మీడియట్ క్వాలిఫికేషన్ తోటి చాలా తక్కువ వేకెన్సీస్ అయితే ఉంటాయి. అలాగే ఫైనల్ ఇయర్లో ఉన్నటువంటి వారు అప్లై చేసుకోవడం అయితే కుదరదు. నోటిఫికేషన్ వచ్చే టైం కనుక మీ యొక్క డిగ్రీ కంప్లీట్ చేసుకుంటే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవచ్చు. అప్పటికి మీ డిగ్రీ కనుక కంప్లీట్ కాకపోతే మీరు అప్లికేషన్స్ అయితే పెట్టుకోవడానికి ఎలిజిబిలిటీ అయితే ఉండదు. ఇంకా గ్రూప్ 3కి సంబంధించి చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ టైపింగ్ సర్టిఫికేట్కి సంబంధించి కూడా మీరు కలిగి ఉండాలి. గ్రూప్ 4కి సంబంధించి కూడా కొన్ని పోస్టులకి టైపింగ్ సర్టిఫికేట్ అనేది అడుగుతారు. సో అది లోయర్ గ్రేడ్లో కానీ హయ్యర్ గ్రేడ్లో కానీ మీరు తెలుగు మీడియం లేదా ఇంగ్లీష్లో మీరు దీనికి సంబంధించి టైప్ రైటింగ్కి సంబంధించి కానీ టైపింగ్కి సంబంధించి కానీ మీరు సర్టిఫికేట్స్ అయితే అఫీషియల్గా పొంది ఉండాలి మీరు.
అలా పొందాలి అంటే మీరు ఖచ్చితంగా కోర్స్ నేర్చుకోవాలి. 3-6 మంత్స్ కోర్స్ ఉంటుంది. ఆ కోర్స్ నేర్చుకొని మీరు ఒక ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు. ఆ పర్టికులర్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు రికగ్నైజ్డ్ బై తెలంగాణ గవర్నమెంట్ అనమాట. సో టెక్నికల్ ఇన్స్టిట్యూషన్ నుంచి మీరు ఆ యొక్క కోర్స్ నేర్చుకొని ఎగ్జామినేషన్ రాసి మీరు ఆ సర్టిఫికేట్ పొంది ఉంటేనే అప్పుడు మీకు ఫర్దర్ రిక్రూట్మెంట్కి సంబంధించి ఎలిజిబిలిటీ అయితే ఉంటుంది. కాబట్టి ఎవరైనా సర్టిఫికేట్స్ లేనటువంటి వారు ఉంటే మనకి ఈరోజే ఒక అప్డేట్ వచ్చింది. సర్టిఫికేట్స్కి సంబంధించి కావాల్సినటువంటి వారు కోర్సులకి సంబంధించి అడ్మిషన్స్ జరుగుతున్నాయి, జాయిన్ అవ్వండి అని చెప్పేసి ఈరోజు సాక్షిలో అప్డేట్ వచ్చింది. సో చూసి అప్లికేషన్స్ అయితే పెట్టుకోండి. సో ఇవి ఫ్రెండ్స్ అప్డేట్స్ నేను ఈ వీడియోలో చెప్పాలనుకుంది. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.